everyone. Welcome to the Public Pulse, an initiative by JCI Vizag to know the thoughts of the people on the present society and to create awareness on the voting. We are at an area in Gopalapatnam. This is a public park and you can see how many people are here. And let's talk to a few people. నా పేరు చైతన్య, మేము జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చాము. మీ పేరు, మీరు ఏం చేస్తుంటారో కొంచెం చెప్పండి. నా పేరు సోమశేఖర్ నాయుడు. నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను. డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. మెకానికల్ చేశాను డిప్లొమాలో. ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ థాట్స్ ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత రీచ్ అయితే అనిపించలేదు. ఇంకా బెటర్ స్టాఫ్ కావాలి, ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్ సిస్టమ్ కావాలి, స్టూడెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ బాగా అవ్వాలి. జాబ్స్ బాగా లేవు ఇప్పుడు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించిన జాబ్స్ కూడా కరెక్ట్గా లేవు. ఆ జాబ్స్ కరెక్ట్గా ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ ఫర్దర్గా. ప్రెసెంట్ లో ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల దానికి ఏమైనా యూజ్ అవుతుందంటారా? ఉంది. టెక్నాలజీమెంట్ అప్గ్రేడ్ వల్ల, స్మార్ట్ క్లాసెస్ వల్ల ఇంట్లో ఉండే క్లాసెస్ వింటున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నాం. దానివల్ల కొంచెం యూజ్ అవుతుంది, మరీ అంత వర్త్ అయితే కాదు. డైరెక్ట్గా వినిన దానికి ఆన్లైన్లో వినిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ వల్ల కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా అడగలేకపోతున్నాం. దట్టు ఫ్యాకల్టీ కూడా అంత రీచ్ లేదు ఇప్పుడు. మేము అడిగే డౌట్స్ కూడా క్లారిఫై చేసే స్టేజ్లో ఫ్యాకల్టీ లేదు ప్రెసెంట్ అయితే నేను చూసిన సెక్టార్లో. శేఖర్ గారు, సోషల్ ఇష్యూస్ మీద మీ అభిప్రాయం, అసలు ఎటువంటి సోషల్ ఇష్యూస్ మీరు ఎక్కువగా చూసారు ఈ మధ్య? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అయితే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను దాన్ని సోషల్ ఇష్యూ కింద పరిగణిస్తున్నాను. ఏదైనా సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే చెట్లు ఎక్కువ లేకపోవడం, ఎండలు బాగా కాయడం, హ్యూమిడిటీ ఎక్కువ పెరిగిపోవడం, దట్టు షెల్టర్ కోసం అక్కడికి ఇక్కడికి తిరగడం. ఇక్కడ రీసెంట్గా మనం బెంగళూరులో కూడా చూసాం, వాటర్ స్కేర్సిటీ అయ్యి అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి ఎవరింటికి వాళ్ళకి పంపించేశారు. అలాంటి పరిస్థితి మనకి రావచ్చు అన్న థాట్ అయితే నాకు కలిగింది. అలాంటిది ఇంకెప్పుడు రాకూడదని అయితే నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. సో మీరు అనుకున్న ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, వాటర్ స్కేర్సిటీ ఏదైతే ఉందో, దానికి మీరు తీసుకునే యాక్షన్స్ ఏంటి? మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నారా? ఫ్యూచర్ లో తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోవాలి. చెట్లు ఎక్కువ నాటి ప్రతి ఒక్కరికి అది దాని తాలూకా ఇన్స్పిరేషన్ కల్పించి ఎక్కువ చెట్లు బాగా ప్లాన్ చేయించి ఈ షెల్టర్ మన వైజాగ్ని, అంటే మేము ఉంటున్న వైజాగ్ని నీట్గా చూసుకునేలాగా ఉండి, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండేలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఫర్దర్గా అనుకుంటున్నాం, ఇంకేం అనుకోలేదు చేయడానికి ప్రెసెంట్ అయితే. సో ఇలాంటి మనకి ఇష్యూస్ ని సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలంటారు మీరు? నేను ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ అవ్వాలంటే ఇంకేం లేదండి, ప్లాన్ ఎక్కువ చెట్లు నాటాలి, వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలాంటి లీడింగ్ తీసుకోవడానికి ఇప్పుడు పార్టీస్ అన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని బాగుండాలి. లీడర్ కానీ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి నేను అనుకున్నాను. మనకి లీడర్ ప్రస్తుతం ఇప్పుడు కొత్త చాప్టర్ చూడబోతున్నాం కాబట్టి ఈ చాప్టర్లో ఎవరైతే లీడర్ కొత్తగా వస్తారో వాళ్ళు ఇవన్నీ కొంచెం పరిగణనగా తీసుకొని కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో అల్టిమేట్ గా మీరు చెప్పేది ఏంటంటే మనం లీడర్ అనుకుంటే మన ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతాయి, అంతే కదా? సో లెట్స్ యూటిలైజ్ అవర్ ఓట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. హలో అండి, నా పేరు చైతన్య, నేను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చాను. మీ పేరు తెలుసుకోవచ్చా? పి వేణుగోపాల్. మీరు ఏం చేస్తుంటారు? నేను బీటెక్ పాస్ అవుట్. లుకింగ్ ఫర్ ఎ జాబ్? ఎస్. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? ఐఎమ్ మై జాబ్ ఇన్ ఎంఎన్సి. ఓకే. సో ఇది రీచ్ అవ్వడానికి మీకు ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారా? ఎస్, డ్యూ టు రెసిషన్ there are less jobs. I am looking forward to go to Hyderabad to attend walk-ins etc. మీ సమాజంలో ఫేస్ చేసే ఏమైనా ఇష్యూ, ఎప్పుడన్నా చాలా సీరియస్ గా మీరు ఫేస్ చేసిన ఇష్యూ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు పార్క్స్ అనేది చాలా తక్కువ అయిపోయాయి. పార్క్స్ కొంచెం పెంచడం వల్ల పిల్లలకి కొద్దిగా ఫ్రీనెస్ ఉంటుంది, ఎక్కువ స్టడీస్ మీద కాకుండా ఇలాగా దీని మీద కూడా ఉంటుంది. సో యాజ్ ఎ యంగర్ జనరేషన్ మనకి ఈ పార్క్స్ కావాలి అంటున్నారు మీరు. పార్క్స్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఉండాలి. అది మనము ఏవైనా ఇప్పుడు పాలిటికల్స్ కమిటీ మెంబర్స్ వీళ్ళ ద్వారా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని నార్మల్గా పిల్లలు ఆడుకునేవి ఏమైనా పెట్టిస్తే బెటర్. ఓకే. సో ప్లేస్ ఎక్విజిషన్ ఇస్ ఫస్ట్ థింగ్. సో తర్వాత ప్లేస్ ఎక్విజిషన్ చేయగలిగితే అయిపోతుందా? పార్క్ వచ్చేస్తుందా? ఎవరు కన్స్ట్రక్ట్ చేయాలి పార్క్ అనేది? అండర్ జీవీఎంసీ ద్వారా చేయిస్తే బెటర్. ఓకే. సో దానికి మనం చేయాల్సిందండి, మనం అంటే ఇప్పుడు అందరూ యూనిట్తో ఉండాలి. యూనిటీతో వర్క్ చేస్తే ప్లేసు పార్క్ అనేది వస్తాయి. ఓకే.
సో అన్నిటికన్నా ముందు మనం ఏం చేయాలంటే మన ఓటు హక్కు వినియోగించుకొని సరైన లీడర్ని ఎన్నుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ లీడర్ డెఫినెట్ గా మనకు సాల్వ్ చేస్తారు కదా. సో లెట్స్ యూటిలైజ్ యువర్ ఓట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. Yes, I will utilize. Thank you so very much. Okay, now we'll talk to one more person, one more youngster here. హలో అండి, నా పేరు చైతన్య. ఐఎమ్ ఫ్రమ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్. ఈరోజు మిమ్మల్ని కొంచెం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ముందు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు హరిహర్నాథ్. నేను ఎంసీఏ స్టూడెంట్ని. నేను వైజాగ్లో చదువుతున్నాను. ఎంసీఏ ఏయూలో చదువుతున్నాను. ఎంసీఏ చదువుతున్నారా? కంప్లీటెడ్ ఎంసీఏ? ఇంకా చదువుతున్నాం, ఇంకా ఫస్ట్ ఇయర్ అయింది. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఆ ఫ్యూచర్ ఎంసీఏ స్టూడెంట్ కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రెసెంట్ కొట్టడు. ఆ జాబ్స్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటున్నాం. గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఉంటే ఇంకా ఫ్యూచర్లో అందరికీ బాగుంటుంది. ఓకే, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ వల్ల మీరు ఈజీగా జాబ్ సంపాదించుకోగలనుకుంటున్నారా లేదా? ప్రజెంట్ టెక్నాలజీ లేదు, ఫ్యూచర్లో టెక్నాలజీలో ఏఏ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటే అందరూ అదే నేర్చుకుంటున్నాం. ఏఐ మిషన్ లెర్నింగ్ ఒకటి అదే నేర్చుకుంటున్నాం అందరూ ఇంకా. సో ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనకి జాబ్స్ ఈజీనా? ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నా మనకి జాబ్స్ రావడానికి ఏమైనా హడ్డిల్స్ ఉన్నాయా? ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగానే ఉంది, ఓకే, కానీ జాబ్స్ తీయట్లేదు కదా. జాబ్స్ తీస్తే తెలిస్తే జాబ్స్ ఏంటి బేస్ అయ్యి ఉంది, దేనికోసం అయ్యి ఉంది తెలుస్తుంది మనకి బేస్ అయ్యి ఉన్నది. సో మనకి జాబ్స్ రావాలి, జాబ్ నోటిఫికేషన్స్ రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? నాకు చేసి ఎలక్షన్ తప్ప ఇంకేం లేదు. మన ఓటింగ్ పెట్టి ఉంటుంది. సో మీరు అనేది ఏంటి? మేము అనేది ఎలక్షన్ అంటే మంచి ఎలక్షన్ ఓటింగ్ చేస్తాం. వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచి కంపెనీస్ తీసుకొస్తే మాకు జాబ్స్ ఉంటాయని. సో మీరు మన హరి గారు చెప్పేది ఏంటంటే యూటిలైజ్ యువర్ ఓట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్, యూటిలైజ్ యువర్ ఓట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, జాబ్ సంపాదించండి. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ సార్.